వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిసిద్ధేన సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఇక ఆ గుడి తాలూకా విశిష్టత, వాటి ఆవిర్భావం గురించి ఇక్కడ మనం పూజారి మాటల్లో విని తెలుసుకుందాం. శాఖ శ్రీకరంగ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చీవురుపల్లి. ఇక్కడ పూర్వకాలంలో భక్తురాలు కళ్ళలో కనిపించి పొలాల పంట పొలాల్లో నేను ఉన్నాను, నన్ను ఎడ్ల బండి మీద తీసుకొచ్చి బండి ఎక్కడ ఆగితే అక్కడ నన్ను ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు చేయమని చెప్పడం, భక్తురాలు కళ్ళలో కనిపించడం చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆ భక్తురాలు ఆ ఎడ్ల బండి మీద తీసుకురావడం, ఆ బండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆగడం, ఆ అమ్మవారికి ప్రతిష్ఠించి ఈ పూజాది కార్యక్రమాలు చేయడం జరిగింది. పూర్వకాలంలో 150 సంవత్సరాల వరకు కూడా అమ్మవారి వార్షిక అంటే పండుగలు తెచ్చేవారు, గ్రామ పండుగలను తెచ్చేవారు. అది ఎందుకు ఆగిందో మనకు తెలియదు. 50 సంవత్సరాల నుంచి కూడా పండుగలు లేవు. తర్వాత 1999 నుంచి కూడా వార్షిక జాతర అనేది ప్రారంభించారు. నేటికి మొన్న 18, 19 తారీఖుల్లో 17, 18, 19 తారీఖుల్లో 26వ జాతర కార్యక్రమాలు చేయడం జరిగింది. 2015లో అమ్మవారి పాత విగ్రహం అన్నది భిన్నం అయిపోతే, చిత్రం అయిపోతే ఆ ప్రాంతంలోనే పునర్నిర్మాణం, దేవాలయాన్ని ప్రాంగణం కూడా పెంచి పునర్నిర్మాణం చేసి అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. ఆ రకంగా కూడా నిత్య కార్యక్రమాలు, నిత్య పూర్వోపదీప నైవేద్యాలు కూడా ఇంతవరకు కూడా నిర్విరామంగా నిరాటంకంగా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం ఇక్కడ అమ్మవారికి 5 గంటలకు, ఉదయాన్నే ప్రాతకాలంలో 5 గంటలకి అమ్మవారికి క్షీరాభిషేక సహిత పంచామృత అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆదివారం నాడు ప్రసిద్ధి. అలాగే భక్తులు ప్రతి ఈ ఉత్తరాంధ్ర ఈ 3-4 జిల్లాల నుంచి కూడా విశేషంగా తరలి వస్తారు. ఆ ఆదివారం నాడు మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుంచి అమ్మవారికి చండీ హోమం చేయడం జరుగుతుంది. అలాగే 12 గంటల నుంచి కూడా అమ్మవారికి అన్నప్రసాద వితరణ చేయడం అన్నది కూడా ఇక్కడ ఆనవాయితీగా ప్రారంభించాం గత కొద్ది రోజులుగా. శ్రీమాత్రే నమః.